అగ్రిమెంట్స్ అన్ని చూసావు కదా, పేపర్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. నాకైతే నీట్గా ఎవరమ్మా నువ్వు? ఏమైందమ్మా? నీకేం భయం లేదు, చెప్పు. ఎవరో రౌడీలు తరుముతుంటే. నిన్ను తరుముతున్నారా? అసలు ఎవరు నువ్వు? నేను, నా పేరు అంజలి అండి. నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు. ఒకే ఒక అన్నయ్య ఉన్నాడండి. ఆ డబ్బుకి కక్కుర్తి పడి ఆ రౌడీకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. ఆ రౌడీ నరసింహ దగ్గర పనిచేస్తాడు. నేను పెళ్లి చేసుకోనని పారిపోతూ ఉంటే నా వెంట పడి తరుముతున్నారు. నీకు ఏ భయం లేదమ్మా. తెలుసో తెలియకో నువ్వు నా ఇంటికి వచ్చావు. ఇంక నిన్నెవరూ ఏమీ చెయ్యరు. నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళు. చెప్తున్నాను కదమ్మా, నీకు ఏ భయం లేదు. నేను హామీ ఇస్తున్నాను. ఇంక నీకు ఇష్టం లేకుండా ఎవ్వరేమీ చేయరు. ధైర్యంగా వెళ్ళు. వెళ్ళమ్మా. అదేమిట్రా, ఈ పిల్ల భయం భయం అంటుంటే నువ్వు వెళ్ళు వెళ్ళు అంటావు. పైగా తనకెవరూ లేరని చెబుతోంది కదా. ఈ పిల్ల భయం తగ్గేదాకా 4 రోజుల పాటు ఇక్కడే ఉంటుంది. నువ్వు రామ్మా, ఈ ఇల్లు నీ సొంతం అనుకో. ఏం భయం లేదు, పద. అన్నా అన్నా గాడు దొరుకుతాడంటవా అని. ఆడు ఎలా ఉంటాడో తెలిస్తేనే కదరా దొరుకుతాడో లేదో చెప్పడానికి. అన్నా నాకు ఇప్పుడు ఇంకొక ఐడియా వచ్చింది, చెప్పమంటావా అని. ముందుకు వచ్చి చెప్పరాదు. గట్లనే అన్నా. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇచ్చిన ఎదవైడేవాలే కదరా పాలపొత్తులని పూరీలా తయారైపోయి అదేదో బావ కాళ్ళే పట్టేసుకుని తప్పైపోయింది నొప్పేసుకుంటా. జనమే నీ కాలు పట్టుకోవాలి కానీ నువ్వు ఒకటి కాలు పట్టుకోవడం ఏంటన్నా? అవునన్నా, నువ్వెవడరా? ఎంత మాట అన్నావు అన్నా. నన్ను నన్ను ఎవరని అడుగుతావా? నేనన్నా నీ ఫ్యాన్ ని. అంతేలే అన్నా, ఎవరైనా మర్చిపోవచ్చు కానీ ఫ్యాన్స్ ని మర్చిపోకూడదన్నా. ఫ్యాన్సా? అంటే నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారా? మళ్ళీ ఎంత మాట అన్నావన్నా. సినిమా హీరోలకే ఫ్యాన్స్ ఉన్నప్పుడు నువ్వు రియల్ హీరోవి. నీకెందుకుంటారన్నా? అసలు నీకు ఫ్యాన్ ఎప్పుడైనా తెలుసా? అప్పుడు నాకు 8 ఏళ్ల వయసు. భుజాన స్కూల్ బ్యాగ్ వేసుకొని ఇదే ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అప్పుడు నువ్వు ఒక్కసారి చూడన్నా, ఓపెన్ టాప్ జీప్ లో నువ్వు హీరోలా నిలబడి వస్తుంటే వస్తుంది నేనే. ఎదురొచ్చిన జనం నీకు వంగి వంగి దండాలు పెట్టేవాడు. ఏమి స్టైల్? అప్పుడు నువ్వు స్టైల్ గా చేయిపోయేవాడు. నీ స్టైలే వేరన్నా. బండ్లా డీజిల్ ఓపించుకోడానికి పోయినప్పుడు చూసింటాడా నా పోరోడు. ఆ తర్వాత ఒకటా రెండా ఎన్నని చెప్పన్నా? ఏంటి ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయా ఏంటన్నా? ఒకసారి మా స్కూల్లో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఏం జరిగింది? మా టీచర్ క్లాస్ లో అందరినీ పెద్దయ్యాక ఏమవుతారు అని అడిగింది. నేను టైగర్ పాండవుతా. టైగరా? టైగర్ ఏంటి? అబ్బా ఊరుకో అన్నా. అప్పట్లో మా ఫ్యాన్స్ అందరూ నేను టైగర్ పాండ్ అని పిలుచుకునే వాళ్ళం కదా. నాన్న? అవునన్నా, అంత పిచ్చర్ నాకు నువ్వంటే. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను పెద్దాయిక అయితే నీలాగే అవ్వాలని. అంటే ఇప్పుడు దేవుడు కొంతమందికి అవకాశం ఇస్తాడు తమ్ముడు. కరెక్ట్ అన్నా. అయినా నేను నీలా అవ్వాలనుకుంటే నువ్వేంటన్నా ఇంత డల్గా అయిపోయావు? అంటే ఇప్పుడు యూత్ కదా, చాలా చేసేసాం. పైగా ఇప్పుడు టైం కూడా బాగాలేదు. ఏమైందన్నా? నువ్వు నా ఫ్యాన్ కాబట్టి చదువుతున్నాను. పైగా ఫ్యాన్స్ దగ్గర నేను దాచుకోకూడదు. అరే నీ తానేముందా నా దాచుకోనికి? నువ్వు చెప్పన్నా. ఏం లేదు తమ్ముడు, మా బావగాడు ఒకడిని పట్టుకోమన్నాడు. నేనేమో వాడిని చూడలేదు. పైగా చూశానని కమిట్ అయిపోయాను. గాని చూస్తేనే ఈయనకు పరిశాని, చూడకుండా ఈయనేం చేస్తాడు? ఇంతకీ మీ బాబాయ్ చూసాడా? వాడు బొందా, నేనే చూడలేదు. ఇంకా బండోడని చూసుంటాడు. అయితే ఓ పని చేయి, నన్ను తీసుకెళ్ళి వాడని చెప్పే అన్నా. నీకేమైనా పిచ్చెక్కిందా? ఆడు దొరికితే మా బావాడిని ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడన్నా? చంపేస్తాడా? నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. అన్నా నీకప్పుడు బొట్టుండేది కదూ? రక్తం. టైగర్ కి బొట్టుండదన్నా. తమ్ముడు అబ్బా ఊరుకో అన్నా, చిన్నపిల్లలాగా. సర్లే అన్నా, నాకు చిన్న ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేసుకుని సాయంత్రం వచ్చేస్తాను. తమ్ముడు నీకేం ప్రాబ్లం తమ్ముడు? ఏదో చిన్న ఫైనాన్షియల్ టెన్షన్. ఫైనాన్షియల్ టెన్షన్. ఎంత కావాలి? ఎంతలే అన్నా, ఓ 1,00,000 రూపాయలు కావాలి. లక్షే? వద్దనా, నువ్వెవద్దు. నీ దగ్గర డబ్బు తీసుకోను. మన బంధం డబ్బుతో ముడిపెట్టుతున్నా. వద్దనా నువ్వు? లేదు తమ్ముడు, తీసుకోను. తీసుకో. నువ్వు తీసుకో, నా మీద ఒట్టు. సరే. ఎందుకు కదన్నా నేను నీకు ఫ్యాన్ అయింది? ఐ లవ్ యూ. నీ కోసం ఇప్పుడు చచ్చిపోవడానికనే రెడీ. వెళ్దామన్నా? అన్నా నాకు ఇదేదో తేడా మ్యూజిక్ కొడుతుంది. నువ్వు మోస్తావా? నాన్న తమ్ముడు